దినం ఇదే వాయిస్ మన దగ్గరికి కూడా వస్తుంది. వాయి వీపేస్తా, ఉద్యోగం లేదనే, చదువు లేదన్నా, పిల్లలు లేదన్నా, ఆరోగ్యం లేదన్నా, కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఏమని ఏడుస్తున్నాయి ఎవరికి చెప్పుకోలేక సమస్యలు. కొంతమంది ఆత్మహత్య చేసుకోవటానికి కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. దిస్ ట్రూ. అయితే ప్రభు పునరుత్థానాన్ని యేసు మనకిచ్చే వర్తమానం ఏంటంటే, డు నాట్ వీప్, ఫర్ ఐ యామ్ విత్ యూ. ఏడవద్దు, నేను మీతో కూడా ఉన్నా. బయటికి చెప్పుకోలేంత బాధ దుఃఖంలో ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరు కాదు, కొంతమంది. ఎవరు లేనప్పుడు ఏడ్చడానికి శక్తి లేనంత ఏడ్చి దిండు కట్చిపు కన్నీళ్లతో తడిచిపెట్టేట్లు ఉండేవాళ్ళు ఉన్నారు. రక్షణ పొందిన వాళ్ళే, సేవ చేసేవాళ్ళే, వాక్యోపదేశకులే, పరిచారకులే, సండే క్లాస్ టీచర్సే, బోధకులే, కాపర్లే, ఉపదేశకులే, అందరు కాదు, కొంతమంది. కొంతమందికి ఎప్పుడు జీవితంలో కూడా కన్నీళ్ళు రావు, అది వేరే విషయం, అది అవుట్ ఆఫ్ టాపిక్. వాళ్ళు ఎవరు చనిపోయారో కూడా వాళ్ళకి ఏం రావు, అంటే వాళ్ళు స్టేజ్ దాటిపోయారు అని అర్థం. వాళ్ళు ఎవరు బాగు చేయలేరు. నెయ్యి గడ్డ కట్టింది దానికి తీసుకుని వచ్చి ఎండకు పెడితే ఏమైద్ది? కొబ్బరి నూనె సలిగా గడ్డి కట్టింది దానికి ఎండకు పెడితే ఏమైద్ది? కరిగితే ఇంకా దానికి లైఫ్ ఉంది అని అర్థం. రాయి తీసుకుని వచ్చి ఎండకు పెడితే ఏమైద్ది? నువ్వు ఎండకన్నా పెట్టు, చలికన్నా పెట్టు, ఫ్రిడ్జ్లోనన్నా పెట్టు, డీప్లోనన్నా పెట్టు, ఎక్కడన్నా పెట్టు, మేము సేమ్ టు సేమ్. అయితే ప్రాణం కలిగి నీ నెయ్యి లాంటివి ఇవన్నీ ఏం చేస్తాయంటే దే మెల్ట్. చీజ్ లాంటివి ఘనీభవించిన ద్రవ్యభవిస్తాయి, కరిగిపోతాయి. దేవుని వాక్యం మనిషి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మనిషి కరిగిపోకపోతే ఆ మనిషి హృదయం రాయింది. ఎన్నిసార్లు ఇలాగ ఆదరించి యేసు మన పక్కన ఉన్నాడని ఎరగక అలాగే కుమిలి నలిగిపోయి కృషించిపోయి, సమస్యలు బాధలు ఉన్నప్పుడు, ఒక్కళ్ళే ఉన్నప్పుడు బహుశా ఏడుస్తున్నారేమో, కానీ ప్రభు ఆదరించిన, ప్రభు పలకరించిన ఆ పలుకుకి ఇంకా కన్నీరు ఆగకపోతే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మాన విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలెవాడినగటి ఇచ్చిదో ఎరుగు నిమిత్తం సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఆయనను ఆయన పునరుత్థాన బలమును, టు నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. యేసు ప్రభు పునరుత్థానము మన క్రైస్తవ జీవితానికి పునాది. అందుకే బైబిల్ చరిత్ర అంతట్లో యేసు ప్రభు యొక్క పునరుత్థానము మనం 5 భాగాలుగా చూడవచ్చు. పాత నిబంధన అంతా ఒక భాగము, ద ప్రాఫెసీ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పునరుత్థాన ప్రవచనం. సువార్తల్లో ద ప్రజెంటేషన్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క పునరుత్థాన ప్రత్యక్షత వెలుగు. అపోస్తుల కార్యములో ద ప్రీచింగ్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, పునరుత్థానుడైన యేసును గురించి ప్రకటించట. 14 పత్రికలు లేదా పత్రికల్లో ద ప్రాక్టీస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు పునరుత్థానం యొక్క అభ్యాసము, క్రియాశీలకత. ప్రకటన దగ్గరికి వస్తే ద ప్రీఎమినెన్స్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు పునరుత్థానుడుగా, జ్యేష్ఠుడిగా, సశరీరుడుగా ప్రత్యక్షమయ్యే అద్భుతమైన పరాకాష్ఠ పునరుత్థాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక పునరుత్థాన క్రియ, దయా సంకల్పం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా కనిపిస్తూనే ఉంది. పౌలు దాన్ని అనుభవిస్తున్నవాడై ఫిలిప్పీలు కూడా అలాంటి అనుభవంలోనికి రావాలని వారిని ప్రోత్సహిస్తూ ఈ మాటలు రాసాడని మనకు పరిచయం. నేను ఆయనను ఆయన పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తం
పౌలు లాంటి యేసుప్రభు యొక్క పునరుత్థాన బలం ఎరగాలని కోరితే మన సంగతి ఏంటి? ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా మనం అంటే మీకు బాధ వస్తుందేమో. నేను యోగ్యుని కాదు. ఆయన దమస్కు మార్గంలో ప్రభు నేరుగా చూశాడు, ప్రభు స్వరం నేరుగా విన్నాడు. 3 రోజులు గుడ్డివాడిగా ఉన్నాడు. ప్రభు కళ్ళు తెరిచి చూచినాడు, బాప్తిస్మం పొందినాడు. ఆ తర్వాత దేవునితో ఆయనకి సంఘర్షణ వచ్చింది. అరేబియా ఎడారిలోనికి వెళ్ళాడు 3 సంవత్సరాలు. ప్రభు ఆయన తర్బించేసినాడు, తిరిగి వచ్చినాడు. యెరూషలేము పెద్దలు చేర్చుకున్నారు. యేసు ప్రభుని గురించి ప్రకటిస్తూ వచ్చినాడు. 3 సువార్త దండయాత్రలు చేసినాడు. 3వ ఆకాశానికి ఎక్కిపోయినాడు. ఆయన కష్టాలు శ్రమలు ఒక లిస్టు రాశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో. సఖ్యం కానీ దేవుని మాటలు విన్నాడు. సంఘం యొక్క ప్రత్యక్షత మర్మాలు పొందినవాడు. అలాంటి వాడికే పునరుత్థాన బలం అవసరమైతే యేసు ప్రభు సులువు దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొంది అంతకంటే ఇంకేమి ఎక్కువ తెలియని మన సంగతి ఏంటి? హౌ మచ్ మోర్ వీ నీడ్ ఎక్సర్సైజింగ్ ఆఫ్ ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి యొక్క కార్యకారి మన జీవితంలో ఇంకెంత ఎక్కువ కావాలా? ఇది ప్రతిదినం జరగాల్సిన ప్రక్రియ. ఇట్ ఈజ్ ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్. ప్రతిదినం జరగాల్సిన ప్రక్రియ. యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆదివారం దాదాపు 5 ప్రత్యక్షతలు చూపించినాడు అని పరిచయము. ఆ తర్వాత ఆయన 40 రోజులు ఆయా రకాలుగా ప్రత్యక్షపరుచుకొని తిరిగి ఆరోహణ అయ్యాడు. మొత్తము 10 ప్రత్యక్షతలు, 10 అపిరియన్స్ ఆఫ్ రిజరెక్టెడ్ క్రైస్ట్ అని మనకు పరిచయం. నేను టీచర్ కనుక నాకు ఫండమెంటల్గా తెలిసిన సంగతి ఏంటంటే ప్రజల బాడీ లాంగ్వేజ్, పిల్లల బాడీ లాంగ్వేజ్ని బట్టి క్లాస్ చెప్పాలి. అలాగే మందిరాల్లో కూడా ఎక్కువ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకే చాలాసార్లు ఇబ్బంది పడతా ఉంటాం. అలా కాకుండా కళ్ళ మూసుకొని చెప్తే తేలిక, కానీ అట్లా చెప్పలేకపోతున్నాం. బలహీనత ఏం చేస్తాం? విచిత్రం ఏంటంటే ముందు కూర్చున్న వాళ్ళు ఆవలిస్తుంటారు, తవ్వుతుంటారు. రకరకాల వాళ్ళ పొజిషన్లు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. కానీ కొన్నిసార్లు ఎక్కువసేపు వాక్యం చెప్పాలనుకున్నప్పుడు ఇవన్నీ ప్రభావితం చేస్తూ ఉంటాయి. దానికి ఇప్పుడు కూడా ఏమీ ఎక్కువసేపు చెప్తానా అనుకోవద్దండి. ఈ పునరుత్థానం 40 రోజుల్లో యేసు ప్రభు వారు అందరికీ ప్రత్యక్షమై, అంటే తన వారికి, తనకు పరిచయమైన వారికి, ఆ ప్రత్యక్షతలో 10 మనకు పరిచయం. యేసు ప్రభు యొక్క 10 ప్రత్యక్షతలు మనుషుల్ని 5 భాగాలుగా విభజించినాయి. నేను ఖచ్చితంగా నమ్మగలను, మనం కూడా 5 భాగాలు ఏదో ఒక భాగం ఉంటాం. 1 అంటే మేలే, 5 కూడా ఉండొచ్చు. ఏంటి మరి 5 భాగాలైన వ్యక్తులు? మొదటిది యోహాను సువార్త, జాన్ చాప్టర్ 20. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. జాన్ చాప్టర్ 20 verse 15. యోహాను సువార్త 20:15. జాన్ చాప్టర్ 20 verse 15. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు? యేసు ప్రభు వారు పునరుత్థానమైన తర్వాత పలికిన మొదటి మాట, రాయబడి మొదటి మాట. కనుక పునరుత్థానం మనుషులను 5 గుంపులుగా చేస్తుంది. మొదటి గుంపు ఏంటంటే వీపింగ్ పీపుల్, ఏడ్చే గుంపు. ఓ మన్ వై వీపెస్ట్ థౌ. పునరుత్థానం అయిన తర్వాత ఆయన నోట్లో నుండి అమ్మా అనే మాట వచ్చింది. శిలువ మీద ఉన్నప్పుడు ఆయన నోట్లో నుండి తండ్రి అనే మాట వచ్చింది. ఆయన శిలువ మీద వేలాడదీయబడినప్పుడు కూడా ఏడుస్తూ వచ్చినారు కొంతమంది స్త్రీలు. ఆయన తిరిగి లేచినప్పుడు కూడా ఏడుస్తూ వచ్చినారు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు జవాబు చెప్పాలా. యేసు ప్రభు వారు శిలువ మీదకి వెళ్ళే సందర్భంలోన కొంతమంది స్త్రీలు వారు ఏడుస్తూ రొమ్ములు బాదుకుంటే ఆయన వెంబడించినారు. ప్రభు అన్నాడు, అమ్మా నా కొరకు ఏడవద్దండి, యెరూషలేము కుమార్తెలారా, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అన్నాడు. ఎందుకు వాళ్ళ నిమిత్తం వాళ్ళ పిల్లల నిమిత్తం ఏడవాలి? ఎందుకు ఆయన కొరకు ఏడవకూడదు? ఏడ్చేవాళ్ళు ఉన్నారని మనం అనుకుంటాం కదా.
చాలామంది పెళ్లి చేసుకునేది కూడా ఏంటి బ్రదర్ అంటే, ఏదో చచ్చిపోతే ఏడ్చేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదండి అంటే. ఏడ్చే గుంపిది, ఎందుకు ఏడవద్దు అని ప్రభు అన్నాడు. నా కొరకు ఏడవద్దండి, మీ కొరకు ఏడ్చుకోండి. ఎవడన్నా అలాగే చెప్తారా? ఇంకా తక్కువ మంది ఏడుస్తున్నారేంటి, ఇంకెక్కువ మంది ఏడుస్తే బాగుండా అనుకుంటా. ఇప్పుడు మీకు తెలుసు కదా, ప్రతిదీ పెయిడే. ఎవడని చనిపోయిన తర్వాత ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో ఎవరు ఏడ్చేవాళ్ళు లేకపోతే వీపింగ్ టీమ్ అని బయట ఉంటుంది హైదరాబాద్లో. ఎంత దాని కాంట్రాక్ట్ ఉంటుంది, ఇన్ని గంటలకి ఇంత డబ్బులు అని. ఆ డబ్బులు ఇస్తే వాళ్ళు వచ్చి, అమ్మో నాయను నువ్వు ఉన్నప్పుడు ఇట్లున్నే, ఎట్లాంటి వాళ్ళు ఎట్టపోయినావే ఏడుస్తారు 2 గంటలు 3 గంటలు. తర్వాత డబ్బులు ఇస్తే తీసుకుని మెల్లగా వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది పెయింటింగ్ కాదు, ఒరిజినల్గా ఏడ్చేవాళ్ళు. ఒరిజినల్గా ఎందుకు ఏడ్చినారు? ఎందుకు ప్రభు ఏడవద్దు అన్నాడు? మీ కొరకు ఏడ్చండి అన్నాడు. ఆయన బాధను చూసి వాళ్ళు ఏడ్చినారు, మంచిది. ఎవరికైనా అదే కదా, వేరే వాళ్ళు బాధపడుతుంటే మనకి ఏడుపు వస్తుంది, వేరే వాళ్ళకి కొడుతుంటే మనకి ఏడుపు వస్తుంది. మనం ఇంకా అంతకంటే ఏం చేయలేము, వాళ్ళని కాపాడలేం కనుక ఏడుస్తూ ఉన్నారు. అది సహజమే. కానీ ప్రభు అన్నాడు, మీకు నిజమే బాధ కలుగుతుంది అంటే ఇది విత్ ఇన్ ద బ్రాకెట్స్, కానీ మీ పిల్లల నిమిత్తం ఏడవండి, మీ నిమిత్తం ఏడండి. ఎందుకు మీ పిల్లల నిమిత్తం మీ నిమిత్తం ఏడవమన్నాడు? మీ అందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలు పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు యూదులు ఆయన సిలువేయము అంటే పిలాతు అన్నాడు, ఆయన ఏం చేయలేదు కదా, సిలువేస్తే ఎలాగా అని అంటే, పర్లేదులే అని అన్నారు. అప్పుడు ఆయన పాత్ర తీసుకొని నీళ్లు పోసుకొని, నేను ఈ నిరపరాధి విషయంలో నిర్దోషిని, ఆ దోషము నా మీద ఉండకూడదు కాక. అప్పుడు మనవాళ్ళు చెప్పినారు, కేకలు వేసినారు, ఏమన్నారు? ఆయన దోషము మా మీదనో మా పిల్లల మీదనో ఉండదు. తెలియక మాట్లాడినారు. చాలాసార్లు మనం కూడా ఉంటాం, ఏం బ్రదర్ ఇవన్నీ దేవునికి లెక్క పికపలో మస్తు చెప్తాం పో, దేవుడికి లెక్క చెప్పాను సీన్ ఉందా? మనం మస్తు చెప్తాం పో అంటాం. వాళ్ళు అలాగే అన్నారు, మా పిల్లల మీద మా మీద. అది ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం. 2000 సంవత్సరాల నుండి ఆ సీన్ చూస్తూనే ఉన్నాం. ఒక నిర్దోషి రక్త ప్రభావము దోషుల మీద ఎంత తీవ్రంగా పనిచేస్తుంది అంటానికి ఇజ్రాయెల్ దేశం ఉదాహరణ. ఇంత సుదీర్ఘంగా ఉంటుంది ప్రభావం. ద బైబిల్ సేస్ yes. సో do not weep for me, weep for you, weep for your children. ఇప్పుడు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఈమె బాధను బట్టి ఏడుస్తుంది. అయ్యో ప్రభువారు లేరే. ఇందుకు ప్రభు అన్నాడు, ఉమన్ వై వీపేస్తా, మా ఎందుకు ఏడుస్తుంది? మనం కూడా ఇక్కడ కూర్చున్నాం కానీ బయటికి చెప్పుకోలేంత బాధ దుఃఖంలో ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరు కాదు, కొంతమంది. ఎవరు లేనప్పుడు ఏడ్చడానికి శక్తి లేనంత ఏడ్చి దిండు కట్సిపు కన్నీళ్లతో తడిసిపోయేటట్లు ఉండేవాళ్ళు ఉన్నారు. రక్షణ పొందిన వాళ్ళే, సేవ చేసేవాళ్ళే, వాక్యోపదేశకులే, పరిచారకులే, సండే క్లాస్ టీచర్సే, బోధకులే, కాపర్లే, ఉపదేశకులే. అందరు కాదు, కొంతమందికి ఎప్పుడు జీవితంలో కూడా కన్నీళ్ళు రావు, అది వేరే విషయం, అది అవుట్ ఆఫ్ టాపిక్. వాళ్ళు ఎవరు చనిపోయారో కూడా వాళ్ళకి ఏం రావు, అంటే వాళ్ళు స్టేజ్ దాటిపోయారు అని అర్థం. వాళ్ళు ఎవరు బాగు చేయలేరు. నెయ్యి గడ్డ కట్టింది దానికి తీసుకుని వచ్చి ఎండకు పెడితే ఏమైద్ది? కొబ్బరి నూనె సలిగ్గా గడ్డి కట్టింది దానికి ఎండకు పెడితే ఏమైద్ది? కరిగితే ఇంకా దానికి లైఫ్ ఉంది అని అర్థం. రాయి తీసుకుని వచ్చి ఎండకు పెడితే ఏమైద్ది? నువ్వు ఎండకన్నా పెట్టు, చలికన్నా పెట్టు, ఫ్రిడ్జ్లోనన్నా పెట్టు, డీప్లోనన్నా పెట్టు, ఎక్కడన్నా పెట్టు, మేము సేమ్ టు సేమ్. అయితే ప్రాణం కలిగిన నెయ్యి లాంటివి ఇవన్నీ ఏం చేస్తాయంటే దే మెల్ట్. చీజ్ లాంటివి ఘనీభవించిన ద్రవీభవిస్తాయి, కరిగిపోతాయి. దేవుని వాక్యం మనిషి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మనిషి కరిగిపోకపోతే ఆ మనిషి హృదయం రాయింది. ఈ స్త్రీ ఏడ్చింది, పునరుత్థానుడైన యేసు లేడేమో అన్నట్లుగా. ప్రభు అన్నాడు, అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఇదినం ఇదే వాయిస్ మన దగ్గరికి కూడా వస్తుంది. వై వీపేస్తా? ఉద్యోగం లేదనే, చదువు లేదనే, పిల్లలు లేదనే, ఆరోగ్యం లేదనే,
కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఏమని ఏడుస్తున్నాయి? ఎవరికి చెప్పుకోలేక సమస్యలు. కొంతమంది ఆత్మహత్య చేసుకోవటానికి కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. దిస్ ట్రూ. అయితే ప్రభు పునరుత్థానాన్ని యేసు మనకిచ్చే వర్తమానం ఏంటంటే, డు నాట్ వీప్, ఫర్ ఐ యామ్ విత్ యూ. ఏడవద్దు, నేను మీతో కూడా ఉన్నా. కనుక దీనికి ఒక పేరు పెడదామా? కంఫర్టింగ్ క్రైస్ట్, ఆదరించే యేసు. ఎన్నిసార్లు ఇలాగ ఆదరించే యేసు మన పక్కన ఉన్నాడని ఎరగక, అలాగే కుమిలి నలిగిపోయి కృషించిపోయి, సమస్యలు బాధలు ఉన్నప్పుడు, ఒక్కళ్ళే ఉన్నప్పుడు బహుశా ఏడుస్తున్నారేమో, కానీ ప్రభు ఆదరించిన, ప్రభు పలకరించిన ఆ పలకకి ఇంకా కన్నీరు ఆగకపోతే బహుశా మనం సరైన మార్గంలో లేమేమో. మరియా, నేను ప్రభువుని చూచితినని వెళ్ళి బయటికి ఎలుగెత్తి ప్రకటించి, ప్రభువుని చూచిన వాళ్ళు దుఃఖాన్ని చూడలేరు. మనం ఇంకా దుఃఖాన్ని చూస్తున్నామని అంటే, పర్హాప్స్ వీ హ్యావ్ నాట్ రియల్లీ సీన్ ద లార్డ్స్. నేను ప్రభువుని ఇంకా సరిగా చూడలేదేమో, చూడవలసినంతగా. ఏడుస్తున్న మరెకు యేసు ప్రభు వారు పునరుత్థానం చేసిన ప్రశ్న మనకు కూడా వేస్తాం. వై వీపేస్తా? అమ్మ అనే దగ్గర మన పేరు పెట్టుకుందామా? XYZ, వై వీపేస్తా? నాకు ఏడవటానికి చాలా కారణాలు ఉన్నాయి ప్రభు. ఎస్, యూ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్ టు వీప్, బట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ రీజన్ టు వైప్ అవుట్ ఆల్ యువర్ టీయర్స్, అండ్ దట్ రీజన్ ఈస్ రిజరెక్టెడ్ క్రైస్ట్. ఏడవటానికి నాకు 1,00,000 కారణాలు ఉన్నాయి, కానీ నా కన్నీరు తుడవబట్టడానికి పునరుత్థాడైన యేసు ఒక్కడే సరిపోయినవాడు. రెండవది చూస్తామా? లూకా సువార్త 24. Luke chapter 24 verse 17. లూకా 24:17. ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వరింగ్ పీపుల్. కొంతమందికి వరీస్ ఉంటాయి, విచారం. అందుకే యేసుప్రభు కొండ మీద ప్రసంగం మీద మనకుండే విచారాన్ని అడ్రస్ చేసినాడు. మీరు ఎందుకు విచారంగా ఉన్నారు? చూడండి, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, వడకవు, కోయవు, కానీ దేవుడు వాటిని ఎలా పోషిస్తున్నాడు. ఇంకా అక్కడ చెప్పడం మాట అంటే సొలొమోనుకు కూడా లేదంటే అంత సౌందర్యం. సో స్ట్రేంజ్. దిస్ అనాలజీ అండ్ మెటఫర్ ఆర్ వెరీ ఆస్ట్రనామికల్. ఎట్లా అర్థం చేసుకోవాలి కదా. మామూలుగా మనం ఏమనుకుంటామంటే దెర్ ఈజ్ నో ప్యారలల్ బ్యూటీ ఫర్ సాలమన్స్ డొమినియన్. సొలొమోను యొక్క వైభవానికి కానీ రాజ్యానికి కానీ సరితూగే సామ్రాజ్యం కలిగిన ఆకర్షణీయమైన రాజ్యం లేదు అని అనుకుంటాం. కానీ ప్రభు అన్నాడు సొలొమోను కూడా వాటిలో ఒకదాని వలె అలంకరించబడలేదు. నాట్ డెక్డ్ ఈవెన్ వన్ ఆఫ్ దెమ్. ఇది హై క్లాస్ మెటఫర్. ప్రభు సొలొమోను పేరు వాడటానికి ఇక్కడ ఆరంభించినట్లు మనం చూస్తాం. కనుక విచారం దాన్నే ఇంకొక పరిభాషలో తెలుగులో ఇంకో పదం వాడబడింది, చింత. పేతురు రాస్తాడు కదా, 1 పేతురు 5 అనుకుంటా, మీ చింత యావత్తు ఆయన మీద వేయి. చింత చాలా కష్టతరమైంది. ఇది మనం చింతించి ఏం చేసుకోలేమని కూడా మనకు తెలుసు, కానీ చింతించకుండా ఉండలేము. అక్కడ రాశారు కదా, మీరు చింతిస్తారు. సరే, మీ తెల్ల వెంట్రుక నల్లగా చేసుకోలేరు, నల్లది తెల్లగా చేసుకోలేరు, కానీ చింతించకుండా ఉండము. ఎందుకంటే మనుషులం కనుక రకరకాల ఆలోచనలు వస్తాయి. మనకు రాకపోయినా పక్కన వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనం ధైర్యంగా ఉన్నాం అనుకోండి, ఇటు భార్య పిల్లలు వాళ్ళు ఏమైపోతున్నారో తెలియదు, అసలు నీకు చింతే లేదు, ఫుల్గా తినడం, దండికి నిద్ర, ఇదేంటి అసలు అంటే ఏదో ఆమె కొరకైనా చింతపడాలని అనుకుంటాం. ఇలాగే రకరకాలుగా ఒకవేళ మనం ధైర్యంగా ఉండి, మనము మన భార్య పిల్లలు అందరూ ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకుని ముందుకు పోతుంటే వెనక ముందు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు, బంధువులు, మీకేం చింత లేదే,
ఒక ఇల్లు, వాకిలి, పొలము, పిల్లలకి అవి ఇవి ఏదైనా చూసుకోవాలని ఏం చింతలేదు ఏంటి? చూడు మా వాళ్ళకి ఎలాగ చేసాము, మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, కూతురు ఇక్కడ ఉంది, వాళ్ళకి ఇక్కడ ఒకటి కట్టా, అక్కడ ఒకటి కట్టా, అక్కడ ప్లాట్, ఇక్కడ వెళ్ళా, ఇక్కడ పొలాలు, అది ఇది. మీరే చింత లేకుండా ఉన్నారే. లేని చింత కూడా వస్తుంది మనకి. ఇప్పుడు ఈ దంపతులు విచారముతో ఉన్నారు. ఎందుకు దుఃఖముఖులై ఉన్నారో, ఎందుకు చింతిస్తున్నారో తెలియదు, కానీ బహుశా కారణం ఒక్కటే. వాళ్ళ ప్రభు మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు. వాళ్ళ ఊర్లో బహుశా ఈ ఫ్యామిలీ ఒక్కటే రక్షించబడి ఉండొచ్చు, క్లైప, మరియా. ఇప్పుడు ఇంటికి వెళితే ఇరుగు పొరుగు ఉంటారు కదా, లోకల్ కాకలు అంటారే, వాళ్ళు వచ్చి ఏంటి పండక్కి పోయారంట, ఏమైంది పండక్కి ఎరుసలేంకి వెళ్ళి ఇచ్చారు కదా, యేసుని చంపేస్తారంట కదా. మీరు ఏసు 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 అని నమ్మకం తిరుగుతూ ఉంటారు, ఆయన చంపేసినట్టు కదా, సమాధి కూడా చేసినట్టు కదా, మీరు కూడా పోయినా. ఏం చెప్పాలి మరి ఊర్లో? బహుశా దిగులతో వాళ్ళు ఉన్నారేమో. అయ్యో ఏం చెప్పాలా, ఇంకా మాకు దిక్కేవారు, మాకు సహాయం చేసేవారు ఎవరు, మమ్మల్ని కడించేవారు ఎవరు, మాకు జాలి చూపించేవారు ఎవరు? బహుశా మన ప్రాంతాల్లో బంధువులు, వారు వీరు, ఇరుగు పొరుగు రకరకాలు ఇలాగ అంటారేమో. ఇంకా మీరు పెట్టుకున్న నమ్మకం ఇలాగ అయిపోయింది, మీరు పెట్టుకున్న ఆశలు ఇలాగ ఆవిరైపోయాయి, మీ కళలు ఇలాగ భంగం అయిపోయాయి. చాలాసార్లు మన జీవితం అంటే ఏమనుకుంటామంటే మనం అనుకున్నట్లు జరిగేది అని అనుకుంటాం. మనం అనుకున్నట్లు జరిగే జీవితం కాదు, అది ఎవరికి జరగదు. మనం అనుకున్నవి జరిగేదే జీవితం. ఇంకోసారి చెప్పనా, మనం అనుకున్నట్లు జరిగేది కాదు జీవితము, మనం అనుకున్నట్లు జరిగేది. అందుకే దీనికి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. తెలుగులో కూడా దాన్ని ఇలాగ అన్నారు, తానొకటి తలిచిన దైవం ఒకటి తలచు. మనం ఒకటి ఆలోచిస్తాం, దేవుడు ఒకటి ఆలోచిస్తుంటాడంటే ఈ ఆలోచనలు సింక్ కావు, 180 డిగ్రీల ఆపోజిట్లో ఉంటాయి. అందుకని మనకు దేవునికి కొన్నిసార్లు ఈ కాన్ఫ్లిక్ట్, పోరాటం వస్తుంది. ప్రభా నేను ఇది అనుకున్నాను, ఈ కోర్స్ అనుకున్నా, ఈ చదువు అనుకున్నా, ఈ ఉద్యోగానికి పొలం అనుకున్నా, ఈ ప్లేస్మెంట్ అనుకున్నా, ఇల్లు అనుకు, వాకులు అనుకున్న, ఈ ఆత్మీయత అనుకున్న, పలానా వాళ్ళు రక్షణ పొందుతారు అనుకుని, ఇలాగ రకరకాల వస్తాయి. కానీ ప్రభు మార్గాలు తిన్ననివి, చక్కనివి, శాంతి మార్గాలు, జీవ మార్గాలు, పొరపాటు చేయడు. రోమా 8:28, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకై సమకూడి జరగచ్చు. వాడు దుఃఖముఖులై నిలిచిన వరింగ్ పీపుల్, అయితే యేసు ప్రభు అలాంటి వారిని విడిచిపెట్టలేదు. ఇవ్వడం దుఃఖంతో మా దగ్గర కొంచెం విచారంతో ఉన్నారు, చింతతో ఉన్నారంటే మాలాంటి బోధకులు ఏం చేస్తాం, వాళ్ళకి ఏం పర్లేదు లేక ప్రార్థన చేస్తాం. బ్రదర్ ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉన్నారు, రండి మీ పేరేంటి, మీ సమస్య ఏంటి అంటాం, 2 మాటలు ప్రార్థన చేస్తాం, పంపిస్తాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని గురించే మర్చిపోతాం. ఎందుకంటే వచ్చేవాళ్ళు ఉండనే ఉంటారు. ఎంతమంది గుర్తుపెడతాం? స్మాల్ మెమరీ, ఇట్స్ నాట్ ఎ జపాన్ చిప్, ఇండియన్ చిప్. యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ విచారంతో ఉన్న వాళ్ళతో ఆయనే నడిచినాడు. జీసస్ వాక్డ్ విత్ దెమ్ ఆల్ ద వే ఫర్ 12 long kilometers. వారికి సంభాషిస్తూ వాళ్ళకి ధైర్యం. నేను అనుకుంటే ఇంక వారు ఏనాడే వెనకని చేయలేదు. వరింగ్ పీపుల్, హియరింగ్ జీసస్. విచారించే మనుషులు, పట్టించుకున్న యేసు. చాలాసార్లు విచారించిన, ఎట్లా ఇది ఎట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా. ఆ విచారానికి హద్దులే ఉండదు. మనకు తెలుసు కదా, అవర్ ఇమాజినేషన్ హస్ నో లిమిట్స్. తిరుగుతూనే ఉంటుంది. అది పాజిటివ్గా తిరిగితే మంచిదే, కానీ చాలాసార్లు నెగిటివ్గా తిరుగుతుంది. అప్పుడు క్షీణిస్తాం, నెమ్మది లేకుండా అయిపోతాం, సమాధానం లేకుండా అయిపోతాం. ఇలాంటివి జరిగితే ఎట్లా 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 అనుకుంటూనే ఉంటాం. గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్, ప్రభు సింహాసనాసనుడు ఆయన. విచారంగా ఉన్న ఇద్దరి దగ్గరికి వచ్చిన. యెరూషలేములో ఎన్నో వందల వేల మంది ఉంటారు ఆ దినాన, ఆదివారం. వారందరి దగ్గరికి వెళ్ళినట్లు వాక్యం వచ్చు. వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ ఊర్లో ఎంతోమంది ఉన్నారేమో, ఈ జిల్లాలో ఎంతోమంది ఉన్నారు, తెలంగాణలో ఎంతోమంది ఉన్నారేమో, మిలియన్స్ ఆఫ్ ద పీపుల్. బట్ గాడ్ ఈజ్ మైండ్ఫుల్ అబౌట్ ఎ సింపుల్ కప్. జీసస్ సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. ఎస్, నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా. ఎన్నిసార్లు ఇలాగ విచారవదనముతో ప్రభువును అండర్ ఎస్టిమేట్ చేసిన. ఎప్పుడో బైబిల్ పండితుడు ఒక స్టేట్మెంట్ చెప్పేది నేను విన్నా, గాడ్ డజంట్ టాలరేట్ అండర్ ఎస్టిమేటింగ్ హిమ్. దేవుని తక్కువగా అంచనా వేయడము దేవుడు సహించలేదు.
యూ కెన్ టాలరేట్ ఆల్ యువర్ షార్ట్ కమింగ్స్ బట్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ గాడ్. దేవుడు చేస్తాడా ఇది దేవుడి వల్ల అవుతుందా? పాస్ అవుతానా? ఉద్యోగం వస్తుందా? పొలాలు పడతాయా? ఇల్లు కడతారా? రోగం బాగా అవుతుందా? నా కుటుంబం కట్టబడుతుందా? మా ఆయన రక్షణ పొందుతాడా? మా ఆవిడ ఏమైనా మార్చుకుంటారు జీవితాన్ని? మా పిల్లలు ఏదైనా ఇది కాదు బ్రదర్. వాళ్ళు కొంతమంది మా లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తారు, బ్రదర్ దేవుడు కూడా మార్చలేడు వాళ్ళని. దిస్ ఇస్ ట్రూ. యూ ఎక్సెప్ట్ టూ మచ్, యూ క్యాన్ బియాండ్. కొన్నిసార్లు అలాగే ఉంటుంది. ఇది ఎవరు మార్చలేరు. లోకంలో సామెతలు కూడా ఉంటుంది, దేవుడు కూడా మార్చలేడు వాళ్ళు. నేను బట్ ద బైబిల్ సేస్, మార్క్ 10:27, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యం. దేవుడు అన్నీ సాధ్యపరచు. మూడో గుంపు చూస్తామా? సువార్తల్లోనే పరిచయమైన యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. జాన్ చాప్టర్ 20 verse 19. యోహాను 20:19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో, మీకు శుభం, పీస్ బి అంటు యు, షాలోమ్. ఇక్కడ ఒక రకమైన మనుషులు ఉన్నారు శిష్యులే. తోమా లేడు, యూదా ఇస్కరియోతు అంతకుముందే లేడు, కనుక 10 మంది ఉన్నారు. అది ఆదివారం, యేసుప్రభువు తిరిగి లేచిన రోజే. యెరూషలేములో ఒక ఇంట్లో ఉన్నారు. మీరు ఊహిస్తారా, ఈ 10 మంది ఇంత భయపడినారు, తలుపులు వేసుకున్నారు. ఇదే మనుషులే అపోస్తల కార్యాలయానికి వెళితే లోకాన్ని భయపడిచ్చినారు. ఇక్కడేమో వీళ్ళు లోకానికి భయపడినారు, వీళ్ళు తలుపులు వేసుకుని ఉన్నారు. అక్కడేమో లోకం తలుపులు వేసుకుని ఉంది. వాళ్ళని చూస్తేనే మా ఊరు రావద్దు, మా ఊరు రావద్దు, మా ప్రాంతం రావద్దు, మా దగ్గరికి రావద్దు. భూమిని తలకిందులుగా చేయించిన వారు ఇక్కడికి కూడా వస్తుంది. దట్స్ ఎ ఫినామినల్ ట్రాన్స్ఫర్మేషన్ ద రిజరెక్షన్ బ్రింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మనం దేనికి భయపడతామో అదే భయం మనం జయించేటట్టు చేస్తుంది పునరుత్థాన శక్తి. ఏ ప్రజలకు వీళ్ళు భయపడతా తలుపులు వేసుకున్నారు, అదే ప్రజలకే మేము మీకు భయపడాలా, దేవుడికి భయపడాలా? ఎంత మార్పు వచ్చింది? యాక్చువల్గా వాళ్ళు యేసుప్రభు ఉన్న దినాల్లోనూ భయం లేకుండా ఉండాలా, కానీ అప్పుడు చాలా భయపడినారు. యేసుప్రభు భౌతికంగా లేని దినాల్లో వాళ్ళ ధైర్యం చూసి, విద్య లేని పామర్లు ధైర్యం చూసి, ధైర్యం అంటే రా చూసుకుందామనే ధైర్యం కాదు, మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామంలోనే రక్షణ పొందవలను, ఆకాశము కింద భూమి పైన ఇవ్వబడిన మరి ఏ నామం రక్షణ. అది వారి ధైర్యం. యేసు నామం వారి ధైర్యం. నజరేయుడని యేసు నామములో వారి ధైర్యం. ఇంకా యేసును అంగీకరించుకున్న ఉంటే యేసు పాపుల రక్షకుడు. ఆ నామములో యేసు నామమున రక్షణ, యేసు నామమున పాపక్షమాపణ, యేసు నామమున సమాధానం, యేసు నామమున నెమ్మది, యేసు నామమున ఆశీర్వాదం. యేసు నామందు విశ్వాసం ఉంచు. ఆ నామమునే రక్షణ, ఆ నామమునే జయం, ఆ నామమునే సమాధానం, ఆ నామమునే మేలు, ఆ నామమునే ప్రోత్సాహం, ఆ నామమునే స్వస్థత. అందుకే 3వ అధ్యాయంలో మనకు శృంగారం అనే దేవాలయం దగ్గర ఇదే శిష్యులు పేతురు యోహానులు అదే దేవాలయానికి వెళ్ళారు. చూడండి ఎంత మార్పు వచ్చింది. ఇక్కడ 10 మంది నుండి తలుపులు వేసుకున్నారు, అక్కడ ఇద్దరే. చూసుకో, 10 మంది ఎక్కువ, ఇద్దరు ఎక్కువ? 10 మంది ఎక్కువ. మరి 10 మంది ఉన్నవాడు తలుపు వేసుకున్నారు ఏంటి? 10 మంది ఉన్నవాడు తలుపులు వేసుకున్నారు, ఇద్దరు ఉన్నప్పుడు శృంగారం అనే దేవాలయంలోనికి ఎక్కి వెళుతున్నారు. 40 ఏళ్ళుగా ఆ దేవాలయం దగ్గర భిక్షం అడగకుంటున్న ఒకరిని కొంతమంది తీసుకుని వస్తుంటారు. ఈ బెగ్గింగ్ మాఫియా అప్పుడే ఉంది బైబిల్ దినాల్లోనే, ఇప్పుడు ఏం కొత్తగా కాదు. తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెడతారు, మీకు తెలుసుగా సిటీలోనా. తర్వాత వెళ్ళిపోతారు. మధ్యాహ్నం దాకా వీళ్ళు కలెక్షన్ చేసుకుని వస్తారు, కలెక్ట్ చేసుకుంటారు, మళ్ళీ పోతారు. సాయంకాలం వస్తారు, వాళ్ళకి ఏదో భోజనమో అది ఇది చేస్తారు. ఇది అప్పటికే ఉందేమో బహుశా 40 ఏళ్ళ నుండి అదే పని చేస్తుంది మనవాడు కూడా. వీళ్ళ దగ్గర ఏమైనా ఉందేమో అనుకొని, నాకేమైనా వెండి బంగారం దొరుకుతుందేమో అని భిక్షం అడిగినాడు. వాళ్ళ దగ్గర ఏమీ అవసరం లేదో అది లేదు, ఏది అవసరం అది ఉంది. ఇంకోసారి చెప్పనా? ఏది అనవసరం అది లేదు, ఏది అవసరం అది ఉంది. మన దగ్గర ఏది అనవసరం అది ఉంటుంది. ఇంత ఏది అవసరం అది ఉండదు, ఇష్టమంతా కూడా.
వాళ్ళ దగ్గర మనకి ఏది అవసరమో అది వాళ్ళకి అనవసరం. మనకి ఏది అవసరము చెప్పండి. అంత మాయకంగా ఉండొద్దండి. బంగారము వెండి 70,000 బ్రదర్, తులం బంగారం తెలుసా, తీసి పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు ఉంటారు కదా. మంచిది, మీ ఇష్టము, మీ స్వేచ్ఛ, మీ డబ్బులు. కనుక అంత జమ చేస్తున్నారు. పేతురు యోహాన్లు ఏమన్నారంటే, వీ డోంట్ హ్యావ్ సిల్వర్ అండ్ గోల్డ్. ఈ స్టేట్మెంట్ మనం పలకగలగమా? ఉండడం తప్పని నేను చెప్పట్లేదు. దాని చుట్టూ మనసు తిరుగుతుంది, ఏదుంటే దాని చుట్టూ తిరుగుతుంది కదా. జోబులో ₹1,00,000 పెట్టుకొని జోబు అనుకో, నేను మామూలుగా ఇట్లా ఉండలేను, నా చెయ్యి ఇట్టిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు ₹1,00,000 బ్యాగ్లో పెట్టుకొని ఉన్నాం అనుకో, బ్యాగ్ వదిలేసి టాయిలెట్కి పోతారా? పట్టుకొని ఉండే దాన్ని బట్టి దొంగలు చూస్తారు, ఏదో పట్టుకొని ఉన్నాడంటే ఏమో ఉంది ఇది. అందుకే ప్రభు చెప్పాడు, మీ ధనం ఎక్కడుండనో మీ మనసు అక్కడే ఉండను. మనసు దాని మీద పోద్ది, దాన్నే అఫెక్షన్స్. అందుకనే ప్రభు అన్నాడు కదా ఫిలిప్పీలో, మన్నించి కొలస్సి 3:1 అనుకుంటా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన సీక్ ద థింగ్స్ దట్ ఆర్ అబౌవ్, సెట్ యువర్ అఫెక్షన్ ఆన్ ద థింగ్స్ దట్ ఆర్ అబౌవ్. మరి మా దగ్గర ఏముంది? మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం. మా దగ్గర లేనిది ఉంది, మా దగ్గర కలిగింది ఉంది. ఏమి లేదు, లోకం లేదు. ఏముంది? యేసు ప్రభువు ఉన్నాడు. మన దగ్గర ఏముంది? లోకం ఉంది. ఏమి లేదు చెప్పరు కదా. చాలా తెలివి, అంత సన్నబన్న తెలివి కాదు మీది. మాకు కలిగిందే నీకు ఇచ్చిస్తున్నాము. కలిగింది ఎందుకు? తెలుగు రాదు, అంత ఇంగ్లీష్ మీడియమేనా? కలిగింది ఎందుకు? ఇవ్వటానికి. కలిగింది ఎందుకంటే ఇవ్వటానికి. బంగారం వెండిస్తారా మీరు? చెప్పండి, ఎక్కడన్నా ఏదైనా ఊర్లో ఇస్తే నెక్స్ట్ స్పెషల్ మీటింగ్ అక్కడే ఏర్పాటు చేస్తాం, యానివర్సరీ. మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో. ఇదే నామానికి భయపడి తలపులు వేసుకున్నాడు, ఇదే నామాన్ని ప్రకటిస్తాడు. బైబిల్లో రాయబడిన వాడు లేచి నడుచు గంతలు వేసి దిగ్గున దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతించడానికి మొదలుపెట్టి. దట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామంలో శక్తి ఉంది. ఇంకా యేసు నామాన్ని ఎరగకపోతే, పాపక్షమాపణ మారుమనసు పొందకపోతే మేము జ్ఞాపకం చేస్తున్నాం, యేసు నామమున పాపక్షమాపణ, యేసు నామమున స్వస్థత, యేసు నామమున జయం, యేసు నామమున కన్నీరు తుడవబడుతుంది, యేసు నామమున పరలోక రాజ్యం, యేసు నామమున పాపక్షమాపణ, యేసు నామమున సమాధానం, యేసు నామమున సంతోషం. యేసు నామము ప్రతి నాలుక పలక నామం, ప్రతి మోకాలు వంగో నామం. ఆ నామాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు, ఆ పేరు వారికి సొంతమైంది. అందుకే ప్రభు అంతకుముందు వారికి ప్రత్యక్షమై వారితో తను మాట్లాడిన సంగతి మనం చూస్తున్నాం. వాళ్ళని ఏ గుంపు కింద పెడదాం మనం? వెయిటింగ్ పీపుల్. కనిపెట్టేవారుగా వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. వాళ్ళు భయంతోనే ఉన్నారు, కానీ దూరం కాలేదు, చెల్లచెదర కాలేదు. భయం వచ్చినప్పుడు ఎప్పుడు దూరం పోవద్దండి, అందరు దగ్గర ఉండండి. భార్య, భర్త, పిల్లలు, సంఘము అంతా. అమ్మో భయం వచ్చింది అని మరి 10 మంది ఉన్నారు. ప్రభు వారికి ప్రత్యక్షమైన సంగతి చాలా ఆశ్చర్యం మనకు కలిగిస్తుంది. ఇట్స్ ఎ కంపాషనేట్ క్రైస్ట్, కనికరపడే క్రీస్తు. అయ్యో భయంతో ఉన్నారా అని వచ్చి వాళ్ళు మీకు శుభం కలుగునిగా కానీ పలుకుని, ఏంటి మీరు అంత పిరికి పందులు, శాతగాని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు నేను అనుకున్నానేంటి? మీ మీద ఇన్వెస్ట్ చేసి 3.5 సంవత్సరాలు వేరే వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసింటే ఎంత ఈ పాటికి తెలంగాణ అట్ట అపరూపంగా మారిపోయింటుందనా అనలేదు ప్రభు. మీకు శుభం, మీకు శుభం, మీకు శుభం. పిరికి వారికి శుభమా? భయపడే వారికి శుభమా? తలుపులు వేసుకున్న వాళ్ళకి శుభమా? ఓడిపోయినట్లు కనిపించే వాళ్ళకి శుభమా? పారిపోయిన వారికి శుభమా? బొంకిన వారికి శుభమా? ప్రభు మనకి ఇదే మీకు శుభం, మీకు సమాధానం. మత్తయి ఈ మాట రాశాడు 28వ అధ్యాయంలో, మీకు శుభం, మీకు శుభం. పునరుత్థానుడైన యేసు మనకి ఇచ్చే వర్తమానం అదే. వెయిటింగ్ క్రిస్టియన్స్, ఐఎమ్ ఎ కంపాషనేట్ క్రైస్ట్, పీస్ బి అన్టు యు. షాలోమ్. ఇప్పటిదాకా 3 రకాల వ్యక్తులు చూస్తాం, 4-5 చూసి ముగిస్తామా? 4వ రకం యోహాను సువార్త 20వ అధ్యాయం
27వ వచనం. జాన్ చాప్టర్ 20 verse 27. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలిటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండి. ఈ 10 మంది ఉన్నప్పుడు తోమా లేడు ఆదివారం. బహుశా ఆయన అనుకుని ఉంటాడు, వీళ్ళ మధ్యలో ఉంటే ఇంక సస్తే అందరు చస్తామరా బాబు, కనీసం నేనన్నా తప్పించుకుంటా, దూరం ఉంటే ఆ 10 మంది చేస్తే భూస్థాపన చేయటానికి కూడా ఎవరో ఒకరు కావాలి కదా, నేనన్నా ఉంటానులే దానికి అనుకున్నాడేమో. మొత్తానికి దూరంగా వెళ్ళిపోయాడు. 8 రోజులు కనిపించలేడు. అంటే తిరిగి వాళ్ళతో కలిసడానికి ఇష్టపడలేదు. ప్రభు 8వ దినాన తోమా ఉన్నప్పుడు ఆ 11 మందికి మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. నేరుగా తోమా దగ్గరికి వచ్చినాడు. తోమా, నీ చెయ్యి, నీ వ్రేళ్ళు ఒకసారి చూ. అలాగ తోమా ప్రభుని చూచినాడు. దిస్ ద గ్రేటెస్ట్ కన్ఫెషన్ ఎవర్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్. షార్ట్, స్వీట్, సబ్లైమ్, స్పిరిచువల్, సెరైన్ కన్ఫెషన్. మై లార్డ్, మై గాడ్, నా ప్రభువా, నా దేవ్. దెర్ ఈజ్ నో గ్రేటర్ కన్ఫెషన్ దాన్ దిస్ కన్ఫెషన్. ఇందాక ఆయన ప్రభువుగా, దేవుడుగా ఆయన అంగీకరించలేకపోయాడేమో. 3.5 సంవత్సరాలు ఉన్నా ఇప్పుడు ప్రభువుని చూసినాడు. జీవితం మారి. ఒక వ్యక్తి కొరకు దేవుడు ఇలాగ రావాలా? ఇస్ గాడ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎ సింగిల్ ఎంటైటీ సో మచ్? మనమైతే ఒకళ్ళు వాళ్ళు రావట్లేదా, మంచి పని అయింది, పీడ విరగడైంది, ఎప్పుడో రాకుండా ఉండాలా. ఇప్పుడు అన్నా అయినారులేండి. క్లాసులో ఒకళ్ళు ఫెయిల్ అయినారా, ఒకళ్ళు కూడా ఫెయిల్ కాకుండా ఎలాగుంటారండి అనుకుంటా. సువార్తకు ఒకళ్ళు రాలేదా, ఒకళ్ళు కూడా రాకుండా ఎలాగుంటారు. ప్రభుకు ఒక్కళ్ళు. ఐగుప్తులో మోషే చెప్పాడు కదా, ఖాళీ డెక్క కూడా ఐగుప్తులో ఉండటానికి వెళ్ళలేదు. ఐ హ్యావ్ టు వాష్ అవుట్ ఆల్ దట్ బిలాంగ్స్ టు మీ. నాకు చెందింది, యెహోవాకు చెందిందంతా, జంతువు యొక్క కాలు డెక్కతో సహా ఐగుప్తులో దేవుడు తీసుకెళ్ళాలనుకో. మనకు సంబంధించిందంతా ప్రభువుకి ఇవ్వాలని ప్రభువుకు దేవుడు తోమా విషయం అంత పట్టింపగలిగిన. ఎందుకో తెలుసా? మీరు చెప్తారా నేను చెప్పాలా? నేనే చెప్తా. ఒక మనిషి కొరకు ఎలాగొస్తాడండి? దేవుడు ఒక మనిషి కొరకు రాలేదు. తోమలో దేవుడు ఎవరిని చూశాడు తెలుసా? భారతదేశాన్ని చూశాడు. 140 కోట్ల ప్రజలను చూశాడు. జీసస్ ఇండియా ఇన్ థోమస్. ఒకవేళ తోమా ఆ దినాన్ని రెస్టోర్ కాకుండా ఉంచే, అలాగే ఎక్కడో వెళ్ళిపోయించే, మన భారతదేశానికి సువార్త తీసుకుని వచ్చే అపోస్తలులు ఎవరు? ఈ రక్షణ వెలుగు, యేసు సువార్త వెలుగు, పునరుత్థాన వెలుగు ప్రకాశించేది ఎక్కడ? యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ ఎ నేషన్. ఇంకోసారి చెప్పనా? ఇది నమ్మినారు, ఎవరు నమ్ముతారో వాళ్ళు అలాగుంటారు. యు ఆర్ నాట్ ఎ సింగిల్ ఎంటైటీ, యు ఆర్ ఎ నేషన్. Resurrected Christ sees every individual entity as a single nation. If we believe, we will be like Thomas. If we don't believe, we can never be part of his resurrection power. ఇక బైబిల్లో వారిలో ఒంటరైన వాడు 10 వందలగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఈయనకు ఒక పేరు పెడదామా? వేవర్డ్ పర్సన్, తప్పిపోయినవాడు, దూరంగా వెళ్ళినవాడు. మరి యేసుప్రభు ఏంటి? కరెక్టింగ్ క్రైస్ట్, గద్దించినవాడు, సరిచేసినవాడు, సమకూర్చినవాడు. అవిశ్వాసివు కాక విశ్వాసివై. కెన్ రిజరెక్టెడ్ క్రైస్ట్ డీల్ విత్ ఏ అవిశ్వాసి? కెన్ సచ్ ఏ అవిశ్వాసి బికమ్ a missionary for a big country like India? This is what resurrected Christ can do. పునరుత్థానైన యేసు చేయగలడు, నాట్ we, మనం కాదు. ప్రభు ఎప్పుడు నన్నే చూడలేదే, నన్ను పట్టించుకోలేదా, నాకు భోజనం లేదే, నాకు బంగారం లేదా, నాకు వెండి లేదా, నాకు ఉద్యోగం లేదా, నాకు అదే లేదా. యు ఆర్ నాట్ ఓన్లీ ఏ సింగిల్ పర్సన్, యు ఆర్ ఎ నేషన్ సిస్టర్, యు ఆర్ ఎ నేషన్ బ్రదర్. God wants you to be a monumental nation, not a single entity. You are not a person, you are a people.
నువ్వు వ్యక్తి కాదు, నువ్వు జనము, ప్రజ. బైబిల్లో రాగేది నా ప్రజ. దిస్ ఇస్ ద లాఫ్టీ ప్లాన్ ఆఫ్ రిజరెక్టెడ్ క్రైస్ట్ ఫర్ అస్. పునరుత్థానుడైన ప్రభు మన విషయమే కలిగిన తలంపు ఇది. ఎంత పడిపోయాం, ఎంత పాడైపోయాం. కొలోజల్ ఫాల్. మన చదివే, మన ఉద్యోగమే, మన అమ్మ నాన్న పిల్లలు, ఇదే జీవితం అనుకున్నాం. నో, దిస్ ఫ్యామిలీ, దిస్ నాట్ నేషన్. ఇప్పుడు సవాల్ ఏంటంటే, ఈస్ దేర్ ఎనీ పర్సన్ లైక్ దట్ హూ కెన్ సే లార్డ్ ఐ వాంట్ టు బి ఎ నేషన్, రీచ్ మీ. నేను ఒక జాతి, ఒక ప్రజగా ఉండాలని కోరుతా, ఒక దేశంగా ఉండాలని కోరుతున్నాను. పునరుత్థానుడైన యేసు నన్ను దర్శించు. That is not what the resurrected Christ demands from us. He wants to prepare a very individual person, a people, a nation. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకే ఒక వ్యక్తితో మన దేవుడు యేసు తానే పని కట్టుకొని దర్శించడం విలువైందా కాదు? జస్టిఫైడా అన్జస్టిఫైడా? We have no answer for that. What a deep plans of God. దేవుడికి మన విషయమైన ప్రణాళిక ఎంత గొప్ప. మనం ఎంత అస్వదృష్టి కలిగి ఉంటాం. ఈరోజు బతికితే చాలు, రేపు బతికితే చాలు, ఈ మాసం ఉంటే చాలు, ఈ నెల ఉంటే చాలు. God sees His kingdom through us in the days to come, from generations to generations. We missed that. We blocked that. చూడొద్దు ప్రభువా, నాలో నన్ను ఒక్కనే చూడు, నన్ను ఒక్కనే చూడు, నన్ను ఒక్కనే చూడు. ఇది నన్ను దేవుడు ఆయనలో మనల్ని చూచి భారతదేశానికి వెలుగు వచ్చింది. అందుకే వెలుగును పట్టుకొని ప్రభు కొరకు జీవించే పాత్ర. ఏ వేవాడికి ఇస్తే గాడ్ ఈజ్ కరెక్టింగ్ క్రైస్ట్. అందుకే పౌలు అన్నాడు, that I may know him in the power of his resurrection. మనం ఏమి చేయలేము, అప్పగించుకుంటే పునరుత్థానాన్ని యేసు చేస్తాం. 4 విషయాలు చెప్పాను. మొదటిది, వీపింగ్ పీపుల్ ఈజ్ ఎ కంఫర్టింగ్ క్రైస్ట్. ఏడ్చేవారిని ఆదరించే క్రీస్తు. రెండవది వినపడట్లేదు, వరింగ్ పీపుల్, విచారముతో ఉండేవారు, కేరింగ్ క్రైస్ట్, వారి విషయమై చింతపడేవాడు యేసు. మూడవది, వెయిటింగ్ పీపుల్. యేసు ప్రభుకి ఏమని చెప్పాము అక్కడ? కంపాషనేట్ క్రైస్ట్, వారి విషయమై కనికరపడేవాడు. నాలుగవది, వేవాడు పీపుల్, తప్పై దూరమైపోయిన వారు, కరెక్టింగ్ క్రైస్ట్, సరిచేసే క్రీస్తు. ఆయన శిలువలో మనల్ని సరిచేటి కొరికే రక్తం కార్చి చనిపోయి సమాజపడి తిరిగి లేచినాడు. ఆ బల్ల మన ముందు ఉంచినాడు. ఇప్పుడే మనకు సవాలు. ఏడుస్తున్న స్త్రీ, దుఃఖముగా ఎమ్మాయి గ్రామస్తులారా, భయపడి తలుపులు వేసుకున్న శిష్యులారా, పారిపోయిన అవిశ్వాసైన శిష్యుడా, ఈ పునరుత్థానుడైన క్రైస్తవు నీ సంబంధం ఏంటి?